సక్సెస్ అయిన 8 వారాల ఓటీటీ విండో రూల్ టాలీవుడ్లో ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? అక్కడ 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదలవుతున్న సినిమా ఇక్కడెందుకు 30 రోజుల్లోపే వచ్చేస్తోంది? అసలు ఈ 8 వారాల లెక్కల వెనుకున్న బిజినెస్ సీక్రెట్స్ ఏంటి? డిజిటల్ ప్లాట్ఫామ్స్ 100 కోట్ల డీల్స్ వెనుక మ్యాటర్ ఏంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం పదండి. బాలీవుడ్ లో ఏ సినిమా అయినా 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంది. ఈ రూల్ బ్రేక్ చేస్తే మల్టీప్లెక్స్ వాళ్ళు స్క్రీన్స్ ఇవ్వరు. పైగా వాళ్ల చేతుల్లోనే 60 నుంచి 75% థియేట్రికల్ రెవెన్యూ ఉంటుంది కాబట్టి ఎదురుండదు. నార్త్ లో ఎగ్జిబిటర్లు వేరు, నిర్మాతలు వేరు కావడంతో 8 వారాల రూల్ ను మల్టీప్లెక్స్లు స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాయి. కాబట్టి లాంగ్ రన్ సాధ్యమవుతుంది. టాలీవుడ్ కి వచ్చేసరికి సీన్ రివర్స్. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇక్కడ ఏషియన్ సినిమాస్, SVC, UV సెల్యులైట్, మైత్రి లాంటి వాళ్లే ఎగ్జిబిటర్స్ కమ్ నిర్మాతలుగా ఉన్నారు. ఒకవేళ 8 వారాల రూల్ పెడితే ఓటీటీ నుంచి నిర్మాతగా తమకు వచ్చే భారీ ఆదాయాన్ని వాళ్లే స్వయంగా వదులుకోవాల్సి వస్తుంది. అందుకే తమకు తామే నష్టం చేసుకునే ఈ 8 వారాల డీల్పై పొత్తు కుదరట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ పెద్ద సినిమాకు 4 వారాల విండో అయితే 100 కోట్ల ఆఫర్ ఇచ్చే ఓటీటీ సంస్థలు 8 వారాలకు మార్చితే ఆ రేటును సగానికి తగ్గిస్తారు. సినిమా హిట్ అయితే ఓకే, కానీ ఫ్లాప్ అయితే నిర్మాతలకు 50 కోట్లు నష్టమేగా. ఈ రిస్క్ తీసుకోలేకే మన ఎగ్జిబిటర్స్ కమ్ ప్రొడ్యూసర్స్ 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. పైగా బాలీవుడ్ లో ఫ్లెక్సీ టికెట్ రేట్లుంటే మన దగ్గర భారీగా పెంచేస్తుంటారు. పైరసీ విలయతాండవం చేస్తున్న ఈ రోజుల్లో 8 వారాల పాటు ఫుట్ఫాల్స్ ఉంటాయన్న గ్యారంటీ లేదు. ఈ రిస్క్ అంతా ఎందుకనే సేఫ్ గా 4 వారాల విండోకే ఓటేస్తున్నారు మన నిర్మాతలు. నార్త్ లో సక్సెస్ అయిన ఈ ఓటీటీ ఫార్ములా టాలీవుడ్ బిజినెస్ మోడల్ కు సెట్ అవ్వట్లేదు. ఇన్ని కారణాలున్నాయి కాబట్టి తెలుగులో ఎంత పెద్ద సినిమా అయినా నెల రోజుల్లోపే ఓటీటీలో వచ్చేస్తుంది. టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 3 రోజుల పెళ్లి వేడుకలు ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఒకసారి హిందూ సంప్రదాయంలో, మరోసారి కొడవ సంప్రదాయంలో ఈ జంట ఒక్కటయ్యారు. మరి ఆ గ్రాండ్ వెడ్డింగ్ ముచ్చట్లు, సంగీత్ సందడి, సరదా ఆటల సంగతులు, హైదరాబాద్ రిసెప్షన్ డీటెయిల్స్ అన్ని ఓసారి చూద్దామా? విజయ్ రష్మిక పెళ్లి వేడుకలో ఈ పాట బాగా హైలైట్ అయింది. ఇంకేం కావాలి అంటూ అటు విజయ్ ఇటు రష్మిక ఇద్దరు మురిసిపోయారు. ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ లో వధూవరుల మధ్య ఆటలు సరదాగా సాగాయి. మ్యూజికల్ చైర్స్ లో రష్మిక టీం గెలిస్తే టగ్ ఆఫ్ వార్ తో పాటు ఫన్ మ్యాచ్ లో విజయ్ టీం పై చేయి సాధించింది. సంగీత్ లో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ పాటలు ప్లే చేశారు. సంగీత్ ఫంక్షన్ లో పుష్ప 2లోని సూపర్ హిట్ ఫీలింగ్స్ పాటకి డాన్స్ ఫ్లోర్ దద్దరిల్లింది. ఆ మా సాంగ్ ప్లే అవగానే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫుల్ ఎనర్జీతో స్టెప్స్ వేస్తూ పార్టీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. వాటితో పాటు కళ్యాణి వచ్చా లాంటి చార్ట్ బస్టర్ ట్రాక్స్ కూడా ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్ కి మరింత కలర్ యాడ్ చేశాయి. 3 రోజుల పాటు సన్నిహితుల మధ్య జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మార్చ్ 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించబోతున్నారు. ఇక ఈ ఈవెంట్ తో రౌడీ బాయ్, నేషనల్ క్రష్ ల పెళ్లి సంబరాలు అఫీషియల్ గా ముగిస్తాయి. మార్చిలోనే ఇద్దరు మళ్లీ షూటింగ్ కి రానున్నారు. ఈ జంట రణబాలిలో నటిస్తున్నారిప్పుడు. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏంటి అంటూ ఇన్నాళ్లుగా నడుస్తున్న సస్పెన్స్ కు అద్దిరిపోయే వీడియోతో ఆన్సర్ ఇచ్చారిన. ఎవ్వరూ ఊహించని విధంగా 2 పెద్ద కుటుంబాల హీరోలను కలిపేస్తున్నారు. ఆస్థాన హీరోతో పాటు తనకు దర్శకుడిగా జన్మనిచ్చిన హీరోని కూడా ఈ ప్రాజెక్ట్ లోకి తెచ్చేశారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై ఒలుకెద్దామా? మనశంకర్ వరప్రసాద్ గారు తర్వాత అనిల్ రావిపూడి తర్వాతి సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. వెంకటేష్ తో ఉంటుందని తెలుసు, కానీ అందులో మరో హీరో కూడా ఉంటాడని తెలియడంతో అదెవరనే దానిపై చర్చ బాగా జరిగింది. కొందరు హీరోల పేర్లు వినిపించినా చివరికి కళ్యాణ్ రామ్ ను ఫైనల్ చేసి దగ్గుపాటి, నందమూరి హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూపించబోతున్నారు అనిల్. అనిల్ రావిపూడి ట్రేడ్ మార్క్ కామెడీ ఎమోషన్స్ తో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతోంది ఈ మల్టీ స్టారర్. వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఎనర్జీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ అయిందంటున్నారు అనిల్. సంక్రాంతికే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. పటాస్ తర్వాత మరోసారి కళ్యాణ్ రామ్ తో సినిమా చేయబోతున్నారు అనిల్ రావిపూడి. తనకు మొదటి 100 కోట్ల బొమ్మ ఇచ్చిన హీరోతో తనకు మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరోని కలపడం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు అనిల్ రావిపూడి. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఇందులో కళ్యాణ్ రామ్ పెద్ద పాత్ర చేయబోతున్నారు. మొత్తానికి మొన్న చిరంజీవి, వెంకీని కలిపిన అనిల్ ఈసారి కళ్యాణ్ రామ్ ను జత చేస్తున్నారు. ప్లే చేయడానికి థియేటర్ లేదు, కానీ మనోళ్ళు సినిమాలు మాత్రం తీస్తున్నారు. అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు. మనం మాట్లాడేది ఐమాక్స్ వర్షన్ గురించి. అసలు ఇక్కడ స్క్రీన్స్ లేకుండానే ఆ రేంజ్ టెక్నాలజీతో సినిమాలు ఎందుకు తీస్తున్నట్లు?
బేసిక్గా అందరికీ వస్తున్న అనుమానం ఇదే. మరి దీనికి పరిష్కారం ఏంటి? అసలు ఈ ఐమాక్స్ మ్యాటర్ ఏంటి? ఇండియాలో ఉన్నవి డిజిటల్ ఐమాక్స్ స్క్రీన్లే తప్ప అసలైన 70mm అంటే 1.43:1 రేషియో ఐమాక్స్ స్క్రీన్స్ లేవు. అయినా సరే రాజమౌళితో పాటు మరికొందరు దర్శకులు ఈ ఫార్మాట్లో సినిమాలు తీస్తున్నారు. వారణాసి అయినా, రేపు దివాళీకి రాబోయే రామాయణ అయినా ఈ వర్షంలోనే రెడీ అవుతున్నాయి. టాక్సిక్ కూడా ఐమాక్స్ ఫార్మాట్లోనే వస్తుందని తెలిపారు యష్. హాలీవుడ్ మార్కెట్ కోసమే ఐమాక్స్ టెక్నాలజీని నమ్ముకుంటున్నారు మేకర్స్. ఈ ఫార్మాట్లో సినిమా తీస్తే గ్లోబల్ ఆడియన్స్కి రీచ్ అవుతుందని మనోళ్ల నమ్మకం. మన దగ్గర పూర్తిస్థాయి స్క్రీన్స్ లేకపోయినా ఉన్నంతలో లార్జ్ ఫార్మాట్ డిజిటల్ స్క్రీన్స్ మీద ఈ సినిమాలను ప్రదర్శించి ప్రేక్షకులకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. స్క్రీనింగ్ టెక్నాలజీ లేదని ఆగిపోతే గ్లోబల్ రేస్లో వెనకబడిపోతామని, ముందు కంటెంట్ రెడీ చేసి ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ చూసుకుందామనే ధీమాతో అడుగులేస్తున్నారు దర్శకులు. వారణాసి రిలీజ్ నాటికి కనీసం ఇండియాలో ఒకటైనా 1.43:1 రేషియో ఐమాక్స్ స్క్రీన్ తీసుకురావాలని రాజమౌళి యాజమాన్యంతో చర్చిస్తున్నారు. ఫ్యూచర్ సినిమాలకు ఇదే నాంది అవ్వచ్చు కూడా. చక్కనమ్మ చిక్కినా అందమే అన్న సామెతను మన స్టార్ హీరోయిన్లు అక్షరాల నిజం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కాస్త బొద్దుగా ముద్దుగా కనిపించిన భామలంతా ఇప్పుడు సన్నజాజి తీగల్లా మారిపోయారు. మరి ఇలా స్లిమ్ లుక్ లో మెరిసిపోతున్న మెరుపు తీగలెవరు? వాళ్ళు చేస్తున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి? అవన్నీ చూద్దామా? మేకోవర్ పై మృణాల్ ఠాకూర్ ఫోకస్ చేశారు. మొన్నటి వరకు కాస్త లావుగా కనిపించిన ఈ బ్యూటీ సన్నగా మెరుపుతీగలా మారిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం నటిస్తున్న డెకాయిట్లోనూ మెరుపుతీగలా కనిపిస్తున్నారు. హిందీలోనూ మృణాల్ సన్నగా బరువు తగ్గిపోయి కనిపించారు. అలాగే కీర్తి సురేష్ కూడా తన పెళ్లి తర్వాత మరింత స్లిమ్ గా తయారై సరికొత్త గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. రాశీ ఖన్నా కూడా మునుపటి కంటే చాలా సన్నగా స్టైలిష్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మేకింగ్ స్టిల్స్ చూస్తుంటేనే ఈ విషయం అర్థమైపోతుంది. అదే సినిమాలో నటిస్తున్న శ్రీలీల సైతం బాగా బరువు తగ్గి నాజూగ్గా మారిపోయారు. శ్రీలీల రీసెంట్ లుక్స్ చూస్తుంటే మునుపటితో పోలిస్తే తగ్గిపోయారనే విషయం కనిపిస్తుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం శంకరవరప్రసాద్ గారు సినిమాలో చాలా సన్నగా కనిపించారు. పాత్ర డిమాండ్ మేరకు బరువు తగ్గుతూ ఈ ముద్దుగుమ్ములంతా తమ డెడికేషన్ చూపిస్తున్నారు. సమంత మరింత నాజూగ్గా మారిపోయారు ఈ మధ్య. అందుకే అనేది చక్కనమ్మ చిక్కినా అందమే అని. మొత్తానికి బొద్దుదనం వదిలేసి స్లిమ్ అండ్ ఫిట్ అవతార్లోకి మారిపోతున్నారు ఈ స్టార్ హీరోయిన్లు. చూస్తుండగానే ఫిబ్రవరి కూడా ఎండింగ్ వచ్చేసింది. సంక్రాంతి తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల పంట పండించలేకపోయింది. ఆ బాధ్యత మోసుకుంటూ ఈ వారం నవ్వుల విన్యాసాలు పంచడానికి శ్రీ విష్ణు వచ్చేస్తున్నారు. ఆయనతో పాటు మరో 2-3 చిన్న సినిమాలు వచ్చేస్తున్నాయి. అవేంటో ఈ వారం రిలీజ్ స్టోరీలో చూద్దాం. శ్రీ విష్ణు ఫన్ జోన్లోకొస్తే బొమ్మ హిట్టే. ఓం భీం బుష్, సాంబశివరగమన, సింగిల్ లాంటి హిట్స్ తర్వాత శ్రీ విష్ణు నుంచి వస్తున్న విష్ణు విన్యాసంపై గట్టి నమ్మకమే ఉంది. తన మార్ కామెడీ టైమింగ్తో మరొకసారి ఆడియన్స్ ని కడుపు నవ్వించడానికి మనోడు ఫుల్ ప్యాక్డ్ గా రెడీ అయిపోయారు. ఫిబ్రవరి 27 వస్తున్న క్రేజీ సినిమా ఇదొక్కటే. ఎంటర్టైన్మెంట్ సినిమాలు బోర్ కొట్టకుండా ఉండాలంటే రన్ టైం చాలా ముఖ్యం. అందుకే విష్ణు విన్యాసం సినిమాని 119 నిమిషాల పర్ఫెక్ట్ క్రిస్ప్ రన్ టైంతో లాక్ చేశారు. దీనికి తోడు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి ఏ మాత్రం పోటీ కూడా లేకపోవడంతో అతిపెద్ద ప్లస్ పాయింట్. ఏ మాత్రం టాక్ బాగున్నా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ వీకెండ్ లాగేస్తారు శ్రీ విష్ణు. ఈ వారం విష్ణు విన్యాసంతో పాటు మరో 2-3 చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. అందులో సన్ ఆఫ్ అనే సినిమా కూడా ఉంది. సాయి సింహాద్రి నటించిన ఈ సినిమాకి బత్తుల సతీష్ డైరెక్టర్. అలాగే ది రైజ్ ఆఫ్ అశోక, బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా హీరోగా నటించిన ఉత్తుత్త హీరోల సినిమా కూడా ఫిబ్రవరి 27నే రాబోతున్నాయి. ముందు నుంచి ఊహించిందే కేరళ స్టోరీ 2 వాయిదా పడింది. కరెక్ట్గా రిలీజ్కు ఒక్కరోజు ముందు ది కేరళ స్టోరీ 2కి కేరళ హైకోర్టు సడన్ బ్రేక్లు వేసింది. సెన్సార్ సర్టిఫికేషన్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ విడుదలపై స్టే విధించింది. అసలు న్యాయస్థానం సెన్సార్ బోర్డుపై ఎందుకంత ఫైర్ అయింది? ఈ కాంట్రవర్సీ వెనుకున్న అసలు మ్యాటర్ ఏంటో చూసేద్దాం. కేరళ స్టోరీ 2కు షాక్ తగిలింది. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బెచకురియన్ థామస్ బెంచ్ విచారణ జరిపి రిలీజ్పై మధ్యంతర స్టే ఇచ్చింది. ఈ సినిమా పూర్తిగా చూశాక కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఎలా క్లియరెన్స్ ఇచ్చిందంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ని వివాదాస్పద అంశాలు కనబడలేదా అని సెన్సార్ బోర్డు తీరును కోర్టు తప్పుబట్టింది. ఇంతటి సెన్సిటివ్ స్టోరీ లైన్ ఉన్న చిత్రానికి కేవలం U/A16+ సర్టిఫికెట్ ఇవ్వడం వెనుక ఉన్న లాజిక్ ఏంటని సెన్సార్ సభ్యులను న్యాయమూర్తులు ప్రశ్నించారు. సమాజంపై తీవ్ర ప్రభావం చూపి సున్నితమైన కంటెంట్ను చూసి చూడనట్లు వదిలేశారెందుకని కోర్టు నిలదీసింది. సినిమాలోని కాంట్రవర్సీ ఎలిమెంట్స్ దృష్ట్యా బోర్డు మరింత పారదర్శకంగా వ్యవహరించి
వేచి ఉండాల్సిందని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఒక రాష్ట్రం పేరును టైటిల్ గా పెట్టి సమాజంలో విద్వేషాలు రగిల్చేలా తెరకెక్కించారన్న ప్రజల ఆందోళనలను పరిగణలోనికి తీసుకోవాలని బెంచ్ స్పష్టం చేసింది. ఈ టాపిక్స్ తో సామాజిక శాంతికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ మొత్తం వివాదం క్లియర్ అయ్యేదాకా ఈ సినిమా థియేటర్లోకి రావడానికి వీలేదని తేల్చి చెప్పేసింది. మరి చూడాలిక కేరళ స్టోరీ 2 ఫ్యూచర్ ఏంటో. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.